నాదొక చిన్న ఐడియా సార్. ఆ అన్నా చెల్లెలు నాగభూషణం చైతన్యంలో చంపేసి ఒకే తాడుని వాళ్ళ ఇద్దరి మెడలకు చుట్టేసి ఆత్మహత్య అని మనం అనుకునేలా చెట్టుకి వేలాడ కట్టేసి. జరిగిన విషయం దేనికయ్యా? జరగబోయేదేమిటంటే నాదొక చిన్న ఐడియా సార్. మొన్న వాచ్మెన్ కూతుర్ని చంపేసిన సంజీవి గారిని మనం పట్టేసినట్టే ఈ తాటి ముంచి గారిని కూడా పట్టేస్తాం సార్. ఈసారి కూడా వేలుముద్రలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. చేతులకు గ్లౌజులు వేసుకుని హత్యలు చేస్తున్నట్టు తెలుస్తుందయ్యా. ఎంతకాలం నుంచి ప్రయత్నిస్తున్నా మనం కూడా పట్టుకోలేకపోతున్నాం. అందుకే నాదొక చిన్న ఐడియా సార్. అనడమే గాని ఏనాడైనా చెప్పేవటయ్యా? ఇప్పుడైనా నీ ఐడియా చెప్తాను సార్. ఎవరినైనా సిఐడీలు పెట్టేస్తే మనకే గొడవ ఉండదు కదా సార్. అప్పుడు మనం ఇలాగే ఉంటాం కదా సార్. అందుకే నీ ఐడియాకి ముందే సిఐడీలు నియమించారు. సింపుల్ గా సెంటర్ పాయింట్ ఏమిటంటే, ఇదివరకు నుంచి పోలీసులు నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఇప్పుడు ఆ ప్రయత్నాలు మరీ ఎక్కువయ్యాయి. సిఐడీలు కూడా రంగంలో దిగుతున్నారు. ఆ కమిటీలో నేను కూడా సభ్యునేగా. అఫ్ కోర్స్ నేను లేని కమిటీయే లేదనుకో. అయినా గవర్నమెంట్ వారు నమ్మేది నిజాయితీ పనులు కాదు, నాలా సొమ్ముతో ఒళ్ళు బలిసిన వాళ్ళనే. ఉడుం పట్టు లాంటి నీ చేతి బలాన్ని ఎవరు కనిపెట్టనూ లేరు. నేనుండగా నీకు ఆ భయం అక్కర్లేదు. ఆ 2 సవాల డబ్బు నీకు పంపించాను, చేరిందిగా? ఓకే. నమస్కారం అండి. ఓ ప్రిన్సిపల్ గారా, రండి కూర్చోండి. సింపుల్ గా సెంటర్ పాయింట్ చెప్పనా? దేశానికి ఉన్న రోగాలన్నీ బాగుపడాలంటే ప్రతి మనిషికి విద్య అనే మందు ఉండాలి. బాగా చెప్పారు. చూడండి, అవసరానికి తగినన్ని భవనాలు కాలేజీలో లేని మాట నిజమే. కానీ విద్యాదానం చేసే ప్రిన్సిపాల్ చందాలంటూ జోలుపెట్టి తిరగడం ఏమీ బాగలేదండి. పోయేదేముందిలేండి, పైగా 15 లక్షలు కూడాలంటే. పోగు చేసే పూచి నాది. 15 రోజులు పోయాక వచ్చి డబ్బు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవరావు గారు, మీ వంతు ఎంతో మీరు చెప్పడమే గాని ఎప్పుడైనా బేరవాడేమిటండి? ఇప్పుడైనా ఇబ్బంది ఏమిటండి? మా అబ్బాయి అరెస్ట్ కావడమే. అరెస్ట్ చేసిన విద్యుక్త ధర్మారావు ఎవరో? ధర్మారావే. బెయిల్ మీద వదిలిపెట్టమన్నా వెళ్ళలేదండి. నేను విన్నానుగా. ఇదిగో బ్లాంక్ చెక్. దానికెంతో దీనికెంతో మీరే చూసుకోండి. కానీ నాకున్న ఒక్క కొడుకు. యూ డోంట్ వరీ, ధర్మం నా చేతిలో ఉంది. నమస్కారం అండి. సచ్చింది ఒక వాచ్మెన్ కూతురు, నువ్వు అరెస్ట్ చేసింది ఒక శ్రీమంతుని కొడుకుని. ఎందుకు పనికిరాని చీమను అందరికీ పనికొచ్చే గోవును ఒకేలా చూడకూడదు అని మాధవరావాదం. డబ్బుగా వాళ్ళ బిడ్డలు న్యాయం తమ తాతగారి ఆస్తని, చట్టం వాళ్ళ అమ్మగారి సొంతమని అనుకుంటారు. అలాంటి బడుద్దాయిల్ని కన్నవాళ్ళే వెనకేసుకొస్తుంటారు. ఆ అలవాట్లు మార్చాలి. ఎంత గొప్పవారైనా సరే నేరం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించి తీరాలి. ఆ పేదమ్మాయి తనకు లొంగలేదని చంపేసిన దుర్మార్గుని క్షమించి వదిలేయాలి అని గాంధీ గారే అన్నారు. నా నిన్నే కాదు, నీ శవాన్ని కూడా కనిపించకుండా చేయగలను అని మాధవరావు అంటాడు. ఎవరేమన్నా మీరు నాకు ఉద్యోగం ఇప్పించారు. అందుకు మిమ్మల్ని గుండెల్లో నిలుపుకొని దండం పెట్టుకుంటున్నాను. ఈ 2 చేతులను నరికేస్తారో నిండు మనసుతో దీవిస్తారో మీ ఇష్టం. ఆకు నిండా అన్నం పెట్టి తింటుండగా పొట్టగొట్టకూడదు అని మా పూర్వీకులు అన్నారు. అనకపోయినా ఉద్యోగం పోతే పస్తులు పడ్డానికైనా సిద్ధమే, కానీ ఈ దుష్టులకు అన్యాయం చేయలేను. గుడ్, ధర్మం దారి తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సారీ సార్. నువ్వు ఓ మీరా? ఇవాళ సెలవా అంకుల్? ఇక నుంచి రోజు సెలవే బాబు. అదేమిటి? నా ఉద్యోగం పోయింది. ఎందుకు పోయింది అంకుల్? ఇప్పించింది మీ నాన్నగారే గనక సమాధానం కూడా వారే చెప్పాలి బాబు. అంటే మీ ఉద్యోగం మా నాన్నగారే తీసేశారా అంకుల్? లోతుకు వెళ్లే కొద్దీ ఉప్పు నీరే వస్తుంది బాబు. ఎవరు? డాక్టరా? ఏమిటి లక్ష్మి కండిషన్ బాగాలేదా? ఏళ్ల తరబడి హాస్పిటల్లో ఉంటుంది కనుక అలవాటైపోయింది. రోజు రావడానికి టైం ఎక్కడుంది? అయినా సాగరొస్తున్నాడుగా. జబ్బు మనిషికి కావాల్సింది డాక్టర్ గానీ భర్త కాదు. దయచేసి ఆమెను చూసుకో. ఓ ఏమిటి లావణ్య? ఏమీ లేదండి. సాగర్ ఆల్నా పాలనా చూడటానికి రేపటి నుంచి వేరే మనిషిని చూడండి అని. ఏ నిన్నేమన్నా విసిగిస్తున్నాడా? అబ్బే ఏం లేదండి. బాబు ఎంతో మంచివాడు, చాలా తెలివైనవాడు. తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడన్నమాట. నా ఉద్దేశం ఏదైనా బాబు పెద్దవాడు కాకపోయినా చిన్నవాడు మాత్రం కాదు. ఇక వాడికి ఎవరవసరమో అక్కర్లేదు. అదేమిటండి? అవును, అది నా పాలసీ. మనిషి స్వయంగా ఆలోచించడం ప్రారంభించాక మరొకరి భావాలు అతని మీద రుద్దకూడదు. అలా వదిలేయటమే మంచిది. కానీ తండ్రిగా ప్రేమ వాత్సల్యాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ అవి బిడ్డలకు తెలిసేట్టుగా ఉండకూడదు. మమకారాలు మనుషుల్ని పాడు చేస్తాయే గానీ బాగు చేయవు. అయినా బిడ్డల మీద కన్నవారి కన్ను ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. దట్స్ ఆల్ రైట్. మరి నువ్వు ఎలా వెళ్తావు? వెళ్తానులేండి. ఓ డ్రైవర్ కూడా రాలేదులే ఉంది. నేను డ్రాప్ చేస్తాను. అబ్బే ఎందుకండి? పర్వాలేదురా. లావణ్య, ఇదిగో చెక్. 10,000. ఏమిటి, ఏమైంది? ఎవరో అడ్డొచ్చారు. భలే వారండి. పడిపోలేదుగా. సింపుల్ గా సెంటర్ పాయింట్ ఏమిటంటే కారు నడవటానికి పెట్రోల్ ఉండాలి, మనిషి బ్రతకడానికి డబ్బు ఉండాలి. అయితే భద్రంగా ఉండటానికి కారుకు ఒక షెడ్డు, మనిషికి ఒక అడ్డు ఉండాలి. ముఖ్యంగా ఆడదానికి ఒక అండ ఉండాలి. లేకపోతే పువ్వు లాంటి ఆడపిల్ల బ్రతుకు నవ్వులాటగా మారిపోతుంది. కాబట్టి గులాబీ లాంటి అందమైన నీకు ఖరీదైన ఇలాంటి కోటి జేబు ఒకటి అవసరం. అందులోనూ అందరినీ పోగొట్టుకున్న నువ్వు, భార్య ఉన్నా లేనట్టు అయిన నేను ఒకే పడవలో కాదు ఒకే కారులో ప్రయాణం చేస్తున్నాను. దారి మారిపోయావే, గుర్తు చేయలేదే? మర్చిపోయి వెళ్లే వాళ్ళకైతే గుర్తు చేయాలి, కానీ తెలిసి వెళ్లే వాళ్లతో కలిసి వెళ్లాలనుకునే వాళ్ళు ఏం చెప్తారు? సింపుల్ గా సెంటర్ పాయింట్ చెప్పేశావు అన్నమాట. ముందుకు రమ్మంటారా? లేదు, నేనే వెనకొస్తాను. నాన్నగారు బయటికి వెళ్ళారు డాక్టర్ గారు. అమ్మకు సీరియస్ గా ఉందా? నాన్నగారిని చూడాలంటుందా? బాబు, తమ ఆసుపత్రికి వెళ్ళారా? లేదే. ఏ? అమ్మగారు పోయారట బాబు. బాబు, చిన్నబాబు. చిన్నబాబుకి విషయం తెలియని తెల్లవారికి నేనే చెప్తాను. అది కాదు బాబు. సెక్రటరీ ఫోన్ చేసి ఆ ఏర్పాట్లని చూడమని.
చాలా మంది మగవాళ్ళు పెళ్లి కాకముందే తిరుగుతారు, కానీ నేను మాత్రం నిన్ను కట్టుకున్నాకే తిరగడం ప్రారంభించాను. కారణం నీకు తెలుసు. అన్ని సుఖాలకు దూరమైన నువ్వు నా సుఖం కోసం మరొకరిని పెళ్లి చేసుకోమని రాసిచ్చి లోకంలో ఏ భార్య చేయలేని త్యాగం చేశావు. నా మీద నీకున్న ఆ గౌరవాభిమానాలకే నేను ఆ పని చేయలేకపోయాను లక్ష్మి. అంతేకాదు, సమాజంలో నేను పెద్ద మనిషిని, రహస్యంగా గోపాలకృష్ణుడే అయినా పబ్లిక్ గా శ్రీరామచంద్రునే కావాలి, లేకపోతే ఈ గౌరవం ఉండదు. ఇవన్నీ డబ్బు గలవాడి తిప్పలు. పోయేటప్పుడైనా నీ ప్రక్కనుండమని కోరావు. నీ చివరి కోరిక తీర్చలేకపోయా. సుమంగళిగానే పోవాలని ఎప్పుడూ కోరుకునేదాన్ని. కనీసం ఆ కోరికైనా నెరవేరినందుకు సంతోషిస్తున్నాను లక్ష్మి. అమ్మా, నాన్న, మీరు వెళ్ళిపోయి సంవత్సరం అయింది. మీరు చెప్పినట్టు బాగా చదువుకుంటున్నాను. నేను అమ్మ చెప్పినట్టే నడుచుకుంటున్నాను. కావాలంటే అమ్మని అడగండి. అవునండి, అమ్మాయి మీనా అన్నింట్లోనూ ఫస్ట్. మా క్లాసుకే కాదు నాన్న, స్కూల్కే ఫస్ట్. అల్లరిలో కూడా ఫస్టేనండి. అవును. అల్లరి తప్పు కదమ్మా, అల్లరే పిల్లలకు అందం. అయితే నేను అందంగా లేనన్నమాట. మీనా 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 మీనా, నువ్వు ఇలా అలిగితే మరీ ముద్దొస్తావు తల్లి. అయితే రోజు అలుగుతానమ్మా. అబ్బా, రండి చిన్నబాబు, ఎక్కండి, స్విమ్మింగ్ వెళ్ళిపోదాం. ఆంటీ ఏది? లావణ్యం గారు మానేశారు బాబు. ఏమిటి? అవును చిన్నబాబు. నాన్నగారు ఏమన్నా అన్నారా? తెలియదు బాబు. ఆంటీ నాతో చెప్పలేదే. అయినా మానేయడానికి కారణం ఏంటబ్బా? వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. కన్నుల పండుగ ఉందండి. కాలు కాలు నేను ఏడుస్తుంటే నీకేదో కాలినట్టు నువ్వు తిడతావేటయ్యా? ఓయ్ బాలరాజు, నేను తిట్టగలనయ్యా అనే అరుపులో ఏ వెధవాయ్ అనే అర్థం ఉంది. అనే మొరాయింపులో ఊర్లాంచి కొడుక నీ సంగతి నాకు తెలుసులేరా అనే బూతుంది. అనే ఏడుపులో కుక్క చావు చావురా నా కొడకో అనే దేవునంటుంది. అంచేత తిట్టకు. ఓయ్ అందాల రాముడు, మాటొచ్చి మనిషి అయ్యావు కానీ లేకపోతే నువ్వు నాలాంటి కుక్కవే.